దేశ రాజకీయాల్లో ధైర్యం అంటే ఏమిటో చూపించిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అసలు ఒక యంగ్ పర్సన్‌కి అప్పుడే అప్‌కమింగ్ రాజకీయాల్లోకి వచ్చిన ఆ వ్యక్తికి తన తండ్రి దూరం అయిపోయి, ఒక్కడే ఒంటరైపోయి ఉన్నోడికి అసలు జాతీయ పార్టీకే ఎదురెళ్ళాలన్న ఆలోచన ఎట్లా వచ్చింది అసలు? అసలు అంత అంత ఆలోచన ఎట్లా వచ్చింది? ఆలోచన రావడం అనేది సెకండరీ థింగ్. అసలు ఫస్ట్ థింగ్ ఏంటంటే వచ్చిన తర్వాత కూడా ఆ పార్టీకి నిజంగా ఎదురు నిలబడి అసలు ఆ పార్టీని ఏమీ లేకుండా చేసేసి ఒడగొట్టగలిగిండు చూసారా? అసలు ఆ వ్యక్తికి ఎంత క్యాపబుల్ ఉంటే ఒక జాతీయ పార్టీని ఒక రాష్ట్రంలో ఏమీ లేకుండా అంటే అట్లీస్ట్ ఒక వార్డు మెంబర్ను కూడా అక్కడ గెలవకుండా చేసేసిండే. ఒక ఎంపీటీసీ సర్పంచ్ అభ్యర్థి కూడా ఆ రాష్ట్రంలో ఆ పార్టీకి లేకుండా చేసేసిండే. అసలు ఎంత క్యాపబుల్ ఉంటే ఆ పర్సన్ అట్లా చేయగలుగుతాడు? చాలా మంది అంటారు అసలు రాజశేఖర రెడ్డి గారు లేకపోతే, రాజశేఖర రెడ్డి గారి అండదండలు లేకపోతే అసలు జగన్మోహన్ రెడ్డి ఎక్కడదంటాడు. వాస్తవానికి రాజశేఖర రెడ్డి గారి యొక్క పేరు జగన్మోహన్ రెడ్డి గారి పనికొచ్చింది, కానీ కేవలం రాజశేఖర రెడ్డి గారినే చూసి జగన్మోహన్ రెడ్డికి ఓటేయలే. ఎందుకు అంటే 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపించలేదే జనాలు. జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోనే ఉన్నాడు కదా 5 ఏళ్ళు. ప్రతిపక్షంలో ఉండి కేసులు కూడా పడ్డాడు కదా. అసలు కేసులలో పడ్డం పక్కన పెడితే 16 నెలలు జైల్లో ఉండి అరే బయటికి వస్తూ ఒక చుక్క కన్నీరు కార్చలేదే. చిరునవ్వుతో వచ్చిండు, అది కూడా బయటికి. ఎంత గుండె ధైర్యం, ఎంత గుండె దమ్ము ఉంటే ఒక వ్యక్తికి ఇదంతా పాసిబుల్ అవుతుంది.